హలో అండి. వెల్కమ్ టు హన్విక్ వ్లాగ్స్. పొట్టుతో చేసిన మినపప్పుతో కూడా ఇడ్లీ దూదిలాగా సాఫ్ట్గా రావాలంటే నేను చెప్పిన కొలతలు ఫాలో అవ్వండి. సో ఫస్ట్ 1 కప్పు మినపప్పు తీసుకోండి. ఇక్కడ నేను పొట్టుపప్పే తీసుకుంటున్నానండి. పొట్టుపప్పులోనే చాలా ఉంటాయండి. మన అమ్మమ్మలు జేజమ్మలు అవే వాడేవాళ్ళు కదా అప్పట్లో. అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళండి. మనం మినపగుళ్ళు వాడుతున్నాం. ఆ మినపగుళ్ళలో ఏముంటుంది? ఏమీ ఉండదండి. దానివల్ల రోగాలు తప్ప. అందుకని చెప్పి పొట్టు మినపప్పే యూస్ చేయండి మీరు కూడా. ఇది చాలా హెల్దీ అండి. సో 1 కప్పు మినపప్పుకి 3 కప్స్ రవ్వ పడుతుందండి, ఇడ్లీ రవ్వ. సో 3 కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకోండి. ఆ మినపప్పుని 3 or 4 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. అలానే ఇడ్లీ రవ్వను కూడా వాష్ చేసుకోండి మంచిగా. ఒక 3 or 4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి ఇడ్లీ రవ్వను కూడా. సో అవి మినిమం 5 hours నానాలండి మినపప్పు. మంచిగా కడుక్కొని 5 hours నానబెట్టుకోనండి. సో నైట్ పట్టుకోనండి. నైట్ పడుకునేటప్పుడు 9:30, 8:30 ఆర్ 9 లోపల పట్టుకోనండి. ఎందుకంటే పిండి సమ్మర్ కదా తొందరగా పులుస్తుందండి. సో 3 అప్పుడు 4 అప్పుడు అలా నానబెట్టుకోండి మినపప్పుని. అప్పుడు 5 hours అవుతుంది. 9 అప్పుడు అలా పట్టుకుంటే సరిపోతుందండి మనకు పడుకునేటప్పుడు. సో తెల్లారిపాటికల్లా పిండి అనేది మంచిగా పులుస్తుందండి. సమ్మర్ కదా తొందరగా మనకి పులుస్తుందండి పిండి. మరీ ఎక్కువ పులిసినా కూడా ఇడ్లీ బాగోవండి, టేస్ట్ ఉండవు. సో అందుకని చెప్పి 5 hours. సో ఆ వాటర్ కూడా పడేయకండి. మంచిగా వాష్ చేసుకొని అదే వాటర్ని యూస్ చేసుకోండి మినపప్పులోవి. అలానే ఇప్పుడు పట్టుకునేటప్పుడు 1 స్పూన్ కల్లుప్పు వేసుకోండి మినపప్పులో. కల్లుప్పు వేసుకొని మూత పెట్టుకొని మంచిగా సాఫ్ట్గా పట్టుకోనండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. అలా మెత్తగా పట్టుకోండి. ఇడ్లీ రవ్వ నానబెట్టుకొని వాటర్ పోసుకుంటాం కదా, ఆ వాటర్ మొత్తం తీసేసుకొని ఇది వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఇలా రెడీ చేసుకోండి ఇడ్లీ రవ్వని. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇడ్లీ రవ్వకి. సో ఇప్పుడు పట్టుకున్న పిండిని దాంట్లో యాడ్ చేయండి. అలానే మిగిలిన పిండిని కూడా పట్టుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. రవ్వ మినపప్పు మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. మంచిగా కలుపుకొని దాన్ని ఓవర్ నైట్ అలానే వదిలేయండి. మంచిగా పులుస్తుంది మనకు పిండి. మనం ఎర్లీగా 6 అప్పుడు అలా పట్టుకున్నామంటే పిండి ఎక్కువ పులుస్తుందండి. అందుకని చెప్పి నైట్ పడుకునేటప్పుడు 9 అప్పుడు అలా పట్టుకోండి. 8:30 to 9 ఆ ప్రాంతంలో పట్టుకొని వదిలేయండి. మార్నింగ్ కల్లా మంచిగా మనకు పులుస్తుంది పిండి. సో చూడండి మార్నింగ్ కల్లా మంచిగా పులిసిందండి పిండి. సో ఇప్పుడు ఒకసారి కింద నుంచి పై దాకా బాగా కలుపుకోండి. మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకోండి. దాంట్లో 2 glasses వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఇడ్లీలు అయితే వేసుకొని దానికి ఏం ఆయిల్ రాయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒకసారి అలా తడుపుకోండి అంతే. తడుపుకొని ఇడ్లీ వేసుకోండి. ఇడ్లీ పిండి దాంట్లో వేయండి. దానికి ఎన్ని ప్లేట్స్ కావాలో అన్ని ప్లేట్స్ వేసుకోండి. అంతే అండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోండి. 7 minutesలో ఉడికిపోతాయండి. 7 minutesలో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిచ్చేసుకోండి ఇడ్లీ. మంచిగా 7 minutesలో మనకు మంచిగా కుక్ అవుతాయి ఇడ్లీ అనేది. చూడండి పర్ఫెక్ట్గా మంచిగా దూదిలాగా సాఫ్ట్గా బాగా ఉడికిపోయాయండి ఇడ్లీ. చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా ఇడ్లీ. మీరు కూడా ఇలా పొట్టుతోనే మినపప్పుతోటి పట్టుకోవడానికి ట్రై చేయండి. చాలా హెల్తీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి ఒక్కటి తిన్నా చాలండి మనకి మంచిగా బాగుంటుంది హెల్త్కి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.